నమస్తే, వెల్కమ్ టు విజిల్. జగన్ పిఏ కేఎన్ఆర్ చుట్టూ సిట్ దర్యాప్తులో బయటపడుతున్న అంశాలు సాధారణ అవినీతి ఆరోపణలు కావు. ఇవి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థాబద్ధంగా అక్రమ సంపాదనను ఆస్తులుగా, పెట్టుబడులుగా మార్చుకున్నారనే అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ముఖ్యంగా వైకాపా అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి పేరు బినామీ వ్యవహారాల్లో వినిపించడం ఈ కేసును మరింత రాజకీయంగా, చట్టపరంగా కీలక దశలోకి నెడుతోంది. మద్యం కుంభకోణంలో వచ్చిన లంచాల సొమ్ము నేరుగా కుటుంబ సభ్యుల పేర్లలోనే కాకుండా రాజకీయంగా అనుబంధం ఉన్న వ్యక్తుల పేర్లలోనూ ఆస్తులుగా మలిచారనే అనుమానం ఇప్పుడు సిట్ దర్యాప్తు కేంద్ర బిందువైంది. 2019-24 మధ్య శివశంకర్ రెడ్డి, ఆయన కుటుంబీకుల పేరిట జరిగిన ఆస్తి కొనుగోళ్లు, పెట్టుబడులు నిజంగా కేఎన్ఆర్ డబ్బుకు కవచమా అనే ప్రశ్నలకు సమాధానం రావాలి. లక్కీ హుందాయ్ షోరూంలో తక్కువ పెట్టుబడితో పెద్ద వాటా తీసుకున్నారనే అంశం కూడా చిన్న విషయం కాదు. 2-3 కోట్ల పెట్టుబడితో 50% వాటా అంటే మార్కెట్ లాజిక్కు సరిపోని లావాదేవీ. ఇక్కడ అసలు ప్రశ్న, వైట్లో కనిపించింది ఎంత, బ్లాక్లో తిరిగింది ఎంత? మద్యం లంచాల డబ్బును వ్యాపార పెట్టుబడుల రూపంలో మురికి డబ్బులు శుభ్రం చేసే ప్రయత్నమా అనే దిశలో సిట్ లోతుగా వెళ్ళాలి. కేఎన్ఆర్ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి భారీగా జమ అయిన సొమ్ము, 10 కోట్ల ఆస్తుల కొనుగోళ్లు, తిరుపతి జిల్లా నుంచి దర్శి వరకు కనిపిస్తున్న ఆస్తుల జాడ, ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఒక్క వ్యక్తి అక్రమ సంపాదన కథలా కనిపించడం లేదు. అధికార కేంద్రానికి దగ్గరగా ఉన్నవారు, రాజకీయ ప్రతినిధులు, వ్యాపార వర్గాలు కలిసి నడిపిన నెట్వర్క్ అసలు బిగ్ బాస్ ఎవరు తేలాల్సి ఉంది. దర్యాప్తు కేవలం ప్రచార హడావిడిగా మిగలకూడదు. నోటీసులు, సోదాలు, మీడియా లీకులు ఒక దశ మాత్రమే. అసలు పరీక్ష డబ్బు ప్రవాహాన్ని రుజువు చేయడంలో ఉంది. ఏ తేదీన ఎవరి ఖాతాలో డబ్బు పడింది, ఆ డబ్బు మూలం ఏంటి, ఆ తరువాత ఏ ఆస్తి కొన్నారు, ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది, ఆస్తి ధర నిజంగా ఎంత, చూపించిన విలువ ఎంత, ఇవన్నీ పత్రాధారాలతో బయటపెట్టాలి. వైకాపా అధికారంలో మద్యం విధానంపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఆదాయం తగ్గి కొందరి జేబులు నిండాయనే విమర్శలు అప్పటి నుంచే వినిపించాయి. ఇప్పుడు ఆ విమర్శలకు దర్యాప్తు రూపం వచ్చింది. ఈ కేసు నిజంగా చివరికి వెళ్లాలంటే కేఎన్ఆర్ వద్దే ఆగిపోకూడదు. అతను ఎవరి కోసం పనిచేశాడు, ఎవరి ఆశీస్సులతో ఆస్తుల సామ్రాజ్యం పెరిగింది, రాజకీయ రక్షణ ఎవరిది అనే ప్రశ్నలకు సమాధానం రావాలి. మద్యం కుంభకోణం కేవలం వ్యక్తిగత అవినీతి కాదు, ప్రజల నమ్మకానికి ద్రోహం. మద్యం కుంభకోణం దర్యాప్తు ఇప్పుడు కీలక మలుపులో ఉంది. బినామీల గుట్టు విప్పితేనే అసలు యజమానులు బయటపడతారు. పేపర్పై కనిపించే పేర్లు కాదు, రక్తపు కూడు వెనుక ఉన్న నిజమైన చేతులు వెలుగులోకి రావాలి. సిట్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తును చివరి మెట్టు వరకు తీసుకెళ్లాలి. లేకపోతే ఇది కూడా మరో సంచలన వార్తగా వచ్చి మరో ఫైలుగా మూసుకుపోయే ప్రమాదం ఉంది. ప్రజలకు కావాల్సింది ప్రతీకారం కాదు, నిజం. ఆ నిజం బయట పడితేనే మద్యం కుంభకోణం వెనుక ఎవరి చేతులు ఉన్నాయో రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు.